హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం మటన్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం మటన్ పసుపు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే బంగాళాదుంపలు నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా ఐటమ్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీట్ మసాలా, ఆయిల్, తగినంత వేసుకోవాలి. పసుపు చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. కొత్తిమీర మనం అందరూ చివరిలో వేస్తారు. అలా కాకుండా మనం ముందుగానే వేయించుకుంటే ఈ మటన్ కర్రీ టేస్టే వేరేగా ఉంటుంది. అదే వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కొత్త వాడు అయితే వచ్చింది కదా, అలా ఉంటుంది. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్ వేడైన బాగా వేడెక్కాలి. గరం మసాలా ఐటమ్, తేజ్పత్తా, లవంగ, గోల్మిర్చి, దాల్చిన చెక్క వేసి వేయించుకుంటాం. నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి నూనెలో వేయించుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. వేయించుకుందాం. ఇవి బాగా కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం వేరే ఐటమ్ ఇంకేదైనా వేద్దాం. ఓకేనా? కొంచెం బాగా వేగాలి. దీని తర్వాత మనం ఇప్పుడే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. బాగా వేగైంది. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర చాలా ఎక్కువగానే ముందే ఆయిల్లోని వేయించుకుంటే ఆ పచ్చి వాసన అయితే పోతుంది. కొత్తిమీర ఎక్కువ మంది ఏంటంటే ఆ స్మెల్ అయితే, కొత్తిమీర స్మెల్ అయితే చాలామందికి అయితే పడదండి. అలాగని చెప్పి నేను ముందుగానే ఆయిల్లో వేయించాను. కొత్తిమీర వేయిస్తుంటే ఆ స్మెల్ చాలా మంచిగా వస్తుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. బాగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కొత్తిమీర మ్యాచ్ అయ్యి బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం మసాలా పేస్ట్ అయితే ఈ కర్రీలో పెట్టుకోం కాబట్టి మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుందాం. వేసుకొని కొంచెం బాగా వేగాలండి. వేగితేనే అవి బాగా మగ్గుతాయి. మగ్గితేనే మనం మాంసం అయితే వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. వేగి బాగా మగ్గాలి. మగ్గితేనే దగ్గరగా అయితే అవుతుంది. మనకు గ్రేవీలా వస్తుంది, చిక్కగా వస్తుంది. అది రైస్లో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఏదైనా ఏ కర్రీ అయినా మనం బాగా వేగించితేనే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. బాగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు
పసుపు వేసి వేయించుకుందాం. మధ్య మధ్యలో వీడియో తీస్తుంటే ఆవిర్లు అయితే వస్తుంది. కొని పెట్టుకునే స్టాండ్ ఏంటంటే అది హైట్ అయితే లేదు, అలా అని చెప్పి ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం కోఆపరేట్ చేయండి. బాగా మగ్గే ఉల్లిపాయ ముక్కలు చూస్తున్నారు కదా, బాగా మగ్గాయి. బాగా దగ్గరగా అయితే వచ్చింది ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే మనం మాంసం అయితే వేసుకుందాం. అది ముందుగానే పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని పసుపు వేసి ఒక 5 minutes ఉంచుకున్నది. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ వేయించిన దాంట్లో ఈ తాలింపులో వేసి ఈ మాంసం కూడా బాగా వేగించాలండి. వేగిస్తేనే ఆ నీచు వాసన అనేది పోతుంది. ఆల్రెడీ మనం పసుపు వేసినప్పుడే మనకు నీచు వాసన అంటూ అది పోతుంది. ఇప్పుడు వేయించితే ఇంకా నీచు వాసన ఒక 1% అది కూడా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాగా వేయించుకుందాం. ఒక 5 minutes అలా వేయించుకొని పైనుంచి కిందకి చూసుకుంటే ఆ ముక్కలన్నది ఆ ముక్కలకి అది తాలింపు అయితే పడుతుంది. బాగా వేగింది, చూస్తున్నారు కదా. కలర్ అయితే చేంజ్ అయింది, చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా అయితే వేయించుకోవాలి. చాలా నిదానంగా సాఫ్ట్ ఆవిరి వచ్చేస్తుంది మధ్య మధ్య. ఇలా అయితే వేయించుకున్న తర్వాత మనం కొంచెం బాగా వేయించుకోవాలి. బాగా వేయిస్తే ఆయిల్ అయితే ఒక సైడ్ నుంచి బయలుదేరుతుంది. దాని తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి, తగినంత ముక్కలు ములిగేలా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం కొంచెం కారం, ఎవరికెంత స్పైసీ కావాలో దాన్ని బట్టి మనం కారం వేసుకుందాం. దాని తర్వాత గరం మసాలా, మేము కొంచెం స్పైసీ తక్కువగానే తింటామండి, అలాగని చెప్పి తక్కువగానే వేస్తాం. గరం మసాలా తర్వాత మీట్ మసాలా, కంపల్సరీ మీట్ మసాలా వేస్తాం. పైనుంచి కిందకి, కింద నుంచి మీదకి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకి చాలా బాగా పట్టాలి. అలా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, బాగా కలిసేవి. ఇప్పుడైతే కర్రీ అయితే చూసారా, ఆయిల్ అంతా బయలుదేరింది. మటన్కి యాక్చువల్లీ ఆయిల్ ఎక్కువ వేయాలి అని చెప్పి ఎక్కువ వేసి పోసేస్తుంటారు. అలా కాదు, మటన్లో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది, అది కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మనం తక్కువగా ఆయిల్ వేసుకుంటాం. నేనైతే తక్కువగా ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ కొవ్వు నుంచి బయలుదేరిన ఆయిల్. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు చివరిలో అయితే వేయాలి. ముందు నుంచి వేస్తే బంగాళదుంప మెత్తగా అయిపోతుంది, మనం ముట్టుకుంటే మరి మనకు బంగాళదుంప దొరకదు. అలా అని చెప్పి కొన్ని విజిల్స్ అయిన తర్వాత చివరిలో మనం బంగాళదుంపలు వేసుకొని ఒక 4 విజిల్స్ అయితే ఇంకోసారి పెట్టుకుంటే బంగాళదుంప చాలా బాగా అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే బంగాళదుంప వేసాం కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది. ఇలా ముక్కలన్నీ ములిగేలా వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం కలుపుకుందాం. నేను చెప్పాను కదా, ఆయిల్ అయితే మనం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఈ మటన్లో కొవ్వు అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు నుంచి ఆయిల్ మనకు బయలుదేరుతుంది కాబట్టి మనం ఆయిల్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఆయిల్ కొంచెం అంటే మీడియంలో వేసుకుంటే మనకి సరిపోతుంది. మటన్లో ఉన్న ఆయిలే మనకి ఆ కర్రీలో సరిపోతుంది, కొవ్వులో ఉన్న ఆయిల్.
కర్రీ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కర్రీ వచ్చింది. చూస్తున్నారు కదా, బంగాళదుంప చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్లోకైనా చపాతీల్లోకైనా మనం ఈ కర్రీ అయితే పక్కన పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఆ హాయిదనం ఆ ఎంటర్టైన్మెంటే వేరు. చాలా అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ, దీనిలోకి కానీ, రైస్లో కానీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ మటన్ కర్రీ నచ్చిందా? నాకైతే ఇలా వచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ లక్ష్మీ అక్షయ ఛానల్. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.